Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about some salts present in chapter acids, bases and salts. యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ అనే మన 10th క్లాస్ చాప్టర్లో కొన్ని సాల్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో pH న్యూట్రలైజేషన్ టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కొన్ని సాల్ట్స్ గురించి మాట్లాడదాం. ఇందులో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే కామన్ సాల్ట్ అంటే NaCl, సోడియం క్లోరైడ్ అంటాం. దీని గురించి చూద్దాం. కామన్ సాల్ట్ NaCl. సోడియం క్లోరైడ్ను మనం ఏమని పిలుస్తామంటే బ్రైన్ అని కూడా అంటారు. సో సోడియం క్లోరైడ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే కామన్గా మనం ఇంట్లో కుకింగ్ పర్పస్కు యూజ్ చేస్తాము. సో టేబుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. సో సోడియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టేబుల్ సాల్ట్. సోర్స్ ఆఫ్ టేబుల్ సాల్ట్ అవర్ సోడియం క్లోరైడ్ ఈజ్ సీ వాటర్ నుంచి వస్తుంది. ఎప్పుడైనా మీరు బీచ్కి వెళ్ళినప్పుడు వాటర్లో కాసేపు అట్లా ఆడుకొని వచ్చాక చూస్తే బాడీ మొత్తం సాల్ట్ ఫామ్ అయి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సీ వాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మనకు సాల్ట్ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూజ్ చేసేదంతా సీ వాటర్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఎలా వస్తుంది? విచ్ ఇస్ ఒబ్టైన్డ్ బై ద ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్. సీ వాటర్ను ఎవాపరేట్ చేస్తే పెద్ద కయ్యల్లాగా వాటర్ అంతా అక్కడికి పంపింగ్ చేసి మిషనరీస్తో వాటిని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే ఎవాపరేట్ అయిపోతుంది, వాటర్ సాల్ట్ మిగులుతుంది. మరి వాటర్లో ఎంత ఉంటుంది సార్ అంటే సీ వాటర్ కంటైన్స్ 2.7 to 2.9%. ఓకేనా? నువ్వు 1 లీటర్ తీసుకో, 100 లీటర్ తీసుకో, 1000 లీటర్ తీసుకో, నువ్వు తీసుకున్న దాంట్లో 2.7 నుంచి 2.9% NaCl ఉంటుంది ఇందులో సీ వాటర్లో. సరే, NaCl కంటైన్స్ సమ్ ఇంప్యూరిటీస్ లైక్ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, ఇలాంటి కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి దాంట్లో. మెగ్నీషియం సల్ఫేటు, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఉంటుంది. సో ఈ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల అంటే న్యాచురల్గా మన సీ వాటర్ నుంచి తెచ్చినటువంటి NaClలో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల మనకేంటి ప్రాబ్లం? ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ బికమ్స్ డెలిక్విషెంట్ ఇన్ నేచర్. ఏంటి డెలిక్విషెంట్ అంటే మాయిశ్చర్ తీసుకొని తను మెల్ట్ అయిపోతుంది, లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది, ఆ మాయిశ్చర్లో డిజాల్వ్ అయిపోతుంది. దాన్ని డెలిక్విషెంట్ అంటారు. జస్ట్ మాయిశ్చర్ను అబ్జర్వ్ చేసుకొని తన ఫిజికల్ స్టేట్ చేంజ్ అవ్వకపోతే హైగ్రోస్కోపిక్ అంటారు. సో దీనికి డెలిక్విషెంట్ నేచర్ వస్తుంది. ఓకేనా? డెలిక్విషెంట్ నథింగ్ బట్ అబ్జార్బ్స్ moisture and dissolves in it మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని అందులో డిజాల్వ్ అయిపోయి స్టేట్ మారిపోతుంది, ఫిజికల్ స్టేట్ ఆక్వా సొల్యూషన్గా మారిపోతుంది. దాన్నే డెలిక్విషెంట్ నేచర్ అంటారు. సో ఇలాంటి ఇంప్యూరిటీస్ ఉండకూడదు. ఎవరు? మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఇట్ షుడ్ బి డిజాల్వ్ ఇన్ మినిమం సాల్వెంట్. సాధ్యమైనంత తక్కువ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి సాచురేటెడ్ విత్ HCl గ్యాస్, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్తో సాచురేట్ చేస్తే ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. యు గెట్ ప్యూర్ NaCl. ఓకే, ఇన్ ఆక్వస్ సొల్యూషన్ అంటే వాటర్లో డిజాల్వ్ చేయి NaCl. ఉప్పు నీళ్ళు అంటాం కదా మనం, దాన్ని ఏమని పిలుస్తారంటే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఈజ్ కాల్డ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటారు. సరే, యూజెస్ అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి యూజెస్? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్, యూజ్డ్ ఇన్ ఫుడ్లో వాడతాం మనం. ఎందుకు వాడతాం? కర్రీస్లో వాడతాము, రైస్లో వాడుతుంటాము, ఏదైనా తినే ఫుడ్ మెటీరియల్లో టేస్ట్ కోసం యూజ్ చేస్తాం. సో యూజ్డ్ ఇన్ ఫుడ్ టు ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. యూజ్డ్ టు ప్రిపేర్ ఎలిమెంట్స్ లైక్ సోడియం, క్లోరిన్. డౌన్స్ ప్రాసెస్లో సోడియంని, నెల్సన్ మెథడ్లో క్లోరిన్ని ప్రిపేర్ చేయడానికి వాడతారు. యూజ్డ్ టు ప్రిపేర్ కామన్ కాంపౌండ్స్, కొన్ని కాంపౌండ్స్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం పెరాక్సైడ్ వంటి కాంపౌండ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తాం. చివరిగా యాజ్ ఎ ప్రిజర్వేటివ్ ఫర్ పికిల్స్, ఫ్రెష్ మీట్, కొన్ని ఫుడ్ను ప్రిజర్వ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. పికిల్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ గురించి చూద్దాం. సోడియం కాంపౌండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ NaOH అంటాం. ఈ సోడియం హైడ్రాక్సైడ్కి ఇంకొక ఆల్టర్నేట్ నేమ్ ఉంది, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు? కాస్టిక్ సోడా అంటారు. ఎందుకంటారు? మన స్కిన్ పైన పడ్డప్పుడు మన స్కిన్ లోపల ఉన్నటువంటి ఆ ప్రోటీన్ని బాండ్స్ బ్రేక్ చేసి పల్ప్స్ లాగా, ముద్దల్లాగా చేసేస్తుంది.
break down the bonds between అమినో యాసిడ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ప్రోటీన్. అందుకు దాన్ని కాస్టిసైజింగ్ నేచర్ అంటాము. సో దట్ కాల్డ్ యాజ్ కాస్టిక్ సోడా. బర్న్స్ ఆన్ ద స్కిన్ పైన కాలినట్లు బర్న్స్ ఫామ్ అవుతాయి, స్కిన్కు టచ్ అవుతాయి, అదొకటి. ఇట్ ఈస్ హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. ఇప్పటిదాకా మాట్లాడాం. హైగ్రోస్కోపిక్ అంటే జస్ట్ మాయిశ్చర్ తీసుకోవడము, అబ్జర్వ్ చేసుకోవడము. సోడియం హైడ్రాక్సైడ్ మాయిశ్చర్ తీసుకుంటుంది, దీన్ని హైగ్రోస్కోపిక్ నేచర్ అంటారు. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి? NaCl సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్. ఓకేనా? NaCl సొల్యూషన్ని మనం ఎలక్ట్రాలిసిస్ చేయాలి. అంటే NaCl ఇన్ వాటర్ నథింగ్ బట్ విచ్ ఈస్ కాల్డ్ అ బ్రైన్ సొల్యూషన్ అంటారు. బ్రైన్ సొల్యూషన్. NaClను వాటర్లో వేస్తే బ్రైన్ సొల్యూషన్. దీన్ని ఏం చేయాలి? ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఒక వెజల్లో తీసుకొని 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే NaCl ఇన్ వాటర్ ఉంది కదా, ఇది డిసోసియేట్ అయిపోయి Na+ అయాను Cl- అయాన్గా కన్వర్ట్ అవుతుంది. Cl- అయాను యానయాన్ కదా, యానోడ్ దగ్గరికి వెళ్ళి ఆక్సిడైజ్ అయిపోయి క్లోరిన్ గ్యాస్ లాగా రిలీజ్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఒబ్టైన్డ్ అట్ యానోడ్. మరి ఆ ఎలక్ట్రాన్లను వాటర్ మాలిక్యూల్స్ తీసుకొని హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి, H2 గ్యాస్, విచ్ ఈజ్ అట్ ఎ క్యాథోడ్. ఓకే, దెన్ we get OH- ions which are combined with Na+ ions. We get sodium hydroxide. సో సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రెండు క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి మనకి. ఓకే, ఇలా సోడియం హైడ్రాక్సైడ్ని క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. యూజెస్ చూస్తే ఇక్కడ వచ్చిన హైడ్రోజన్, క్లోరిన్ యూజెస్ కూడా చూద్దాం. హైడ్రోజన్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ వనస్పతి. వనస్పతి అంటే డాల్డా. ఓకేనా? బిర్యానీ మేకింగ్లో వాడతారు, చిక్కగా ఉంటుంది, డాల్డా అంటాం. సో దాన్ని మేకింగ్లో వాడతారు. అది ఎక్కువ తీసుకోకూడదు, హెల్త్కి మంచిది కాదు. అంటే సాచురేషన్ ఆఫ్ ఆయిల్స్. ఆయిల్స్ ఆర్ అన్సాచురేటెడ్, డాల్డా ఈజ్ సాచురేటెడ్. సాచురేట్ చేయడానికి మనం హైడ్రోజన్ గ్యాస్ని వాడతారు. అంటే ఏం జరుగుతుందంటే ఆయిల్కి హైడ్రోజన్ గ్యాస్ని నికెల్ క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో పంపించేస్తే వి గెట్ వనస్పతి, నథింగ్ బట్ వెజిటబుల్ ఘీ లేదా డాల్డా అంట, అది వస్తుంది. క్లోరిన్ గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ యాజ్ ఎ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్. వాటర్లో ఉన్న బ్యాక్టీరియా లేదా జమ్స్ని కిల్ చేయడానికి వాడతారు. ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్లో కూడా యూజ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్స్లో మనం స్విమ్మింగ్ చేస్తాము, మాట్లాడుతుంటాము, మౌత్ నుంచి వాటర్ బయటికి పోతుంటుంది, వాటర్ తీసుకుంటా ఉమ్మేస్తుంటాము. సో అక్కడ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియాను కిల్ చేయడానికి క్లోరిన్ గ్యాస్ సెండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇన్ మేకింగ్ PVC పైప్స్. మన ఇంట్లో వాడే ట్యాప్ పైప్స్ అని ఉంటాయి కదా, సింక్ దగ్గర ట్యాప్స్ కానీ ఏమైనా, అవన్నీ PVC పైప్. ట్యాంక్ దగ్గర నుంచి వాటర్ పైప్స్ వస్తాయి కదా, అవన్నీ పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్. క్లోరోఫ్లోరోకార్బన్. రిఫ్రిజిరేటర్ అంటే ఓకేనా, ఫ్రిడ్జ్, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దానివల్లనే మనకు ఫ్రిడ్జ్లో ఉన్న సబ్స్టెన్స్ కూల్ అవుతాయి. మంచి రిఫ్రిజిరెంట్ నథింగ్ బట్ క్లోరోఫ్లోరోకార్బన్స్ మేకింగ్లో వాడతారు క్లోరిన్. వదిలే, మన మెయిన్ పర్పస్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ యూజెస్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ పేపర్, సోప్, డిటర్జెంట్. పేపర్ మేకింగ్లో వాడతారు, ఇన్ మేకింగ్ పేపర్. సోప్, హార్డ్ సోప్, బట్టలు ఉతికే సోప్ అంతా సోడియం హైడ్రాక్సైడే. ఓకేనా? డిటర్జెంట్ మేకింగ్లో కూడా ఇచ్చేస్తారు. ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో క్లాత్ ఫర్ ద మెర్సిడైజింగ్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అంటారు. ఫర్ ద మెర్సిడైజింగ్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్స్. కాటన్ ఫ్యాబ్రిక్స్ మనకు డై అనేది బాగా స్టిక్ అవ్వడానికి, మనకు షైనీ నేచర్ రావడానికి టెక్స్టైల్ ఇండస్ట్రీలో సోడియం హైడ్రాక్సైడ్ను యూజ్ చేస్తాం. యాజ్ ఎ ల్యాబొరేటరీ రియేజెంట్. ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో కెమికల్ రియాక్షన్ చేస్తున్నప్పుడు ల్యాబొరేటరీ రియేజెంట్గా కూడా యూజ్ చేస్తాం. ఇది సోడియం హైడ్రాక్సైడ్ యూజెస్. ఓకేనా? Hope you understand. If you have a doubt, feel free, do leave a comment. That's it for today's video. See you next video. Thank you.